ఇదివరకు ఎవరు అరెస్ట్ కాలేదని, ఇదివరకు ఎవరు జైల్లోకి వెళ్ళలేదని నేను చెప్పట్లేదు. అట్లా చెప్పేంత అమాయకుడిని కాదు నేను చెప్తున్నది ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక ఎక్స్ట్రీమ్ అనేది ఒకటి ఉంటుందండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియా మీద జరుగుతున్న అణచివేతుందో ఇది ఎక్స్ట్రీమ్ ప్రపోర్షన్స్ కి పోయింది. దానివల్లనే ఇవాళ కోర్ట్ హ్యాడ్ టు స్టెప్ ఇన్ అండ్ పుట్ సమ్ గైడ్ లైన్స్ టు ద పోలీస్. ఏంది, ఒక ఎనిమిది గైడ్ లైన్స్ పెట్టినారు. ఇవి మీట్ అయినప్పుడు మాత్రమే మీరు కేసులు నమోదు చేయాలా, లేదా అరెస్ట్ చేయాలా, లేదా ఇంకేదైనా యాక్షన్ తీసుకోవాలని కొన్ని గైడ్ లైన్స్ పోలీసులకు ఇవ్వాలా స్పెసిఫిక్ గా జస్టిస్ సుకారాం గారు పెట్టినారు. సందర్భం ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోషల్ మీడియాలో చిన్న విమర్శను కూడా సహించే పరిస్థితిలో లేదు. అది ఎంత అంటే ఇన్సెన్సిటివ్ గా, ఎంత డ్రాకోనియన్ గా తయారైంది ఈ ప్రభుత్వం అని అంటే, ఒక 2 లైన్లు చెప్తానండి. హైడ్రా వల్ల ఇల్లు పోయింది, కంచె గచ్చిబౌలిలో అడవి పోయింది అని 2 లైన్లు రాస్తే కేసు పెట్టినారండి. ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, వేములవాడలో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ చేసినారు. ఒక కాంగ్రెస్ కార్యకర్త వెళ్ళి ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ఫిర్యాదు చేసినాడు అండి. ఫిర్యాదు ఏమని చేసినాడు తెలిసిన, తను ఆ కార్యకర్త, ఆ సోషల్ మీడియా కార్యకర్త ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్త, ఆ అమ్మాయి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది కావున కేసు పెట్టగలరు. ఒక్క పదం కూడా లేదు ఇంతకన్నా ఎక్కువ. ఈ పోస్ట్ పెట్టింది, ఈ పోస్ట్ లో అబద్ధం ఉన్నది, లేదా ఈ పోస్ట్ పెట్టింది, ఈ పోస్ట్ లో ఏదో ఫేక్ ఉన్నది, ఈ పోస్ట్ పెట్టింది, ఈ పోస్ట్ లో మార్ఫింగ్ ఉన్నది, ఇవేవి లేవండి. 1 లైన్, తను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది కావున కేసు నమోదు చేయగలరు అని ఒక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తారండి. ఎక్కడ చేశారా? అక్కడ ఓకే చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఇట్లా కనీసం 200 ఎఫ్ఐఆర్లు. అసలు తాడు బొంగరం ఏమీ లేదు, ఒక అబ్యూజ్ లేదు, ఒక మార్ఫింగ్ లేదు, ఏమీ లేదు. అయినా కానీ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ పోయినారు. ఆ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కి వచ్చినాకనే ఇవాళ హైకోర్టు దాదాపు ఒక 30-40 కేసులు ఇప్పటికి హైకోర్టు ఇట్లాంటి ఎఫ్ఐఆర్ల మీద స్టే ఆన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన్నదండి ఆల్రెడీ గత 3-4 నెలలలో. అవన్నీ చూసి వాటి పరాకాష్ఠలాగా నిన్నటి తీర్పు జడ్జి గారు కూడా గమనించారు. ఒక్క జడ్జి కాదు, ఇవాళ 4-5 జడ్జిలు ఇట్లాంటి కేసులు చూస్తున్నారు హైకోర్టులో. గత 3-4 నెలలుగా రాష్ట్ర హైకోర్టులో ఇట్లాంటి కేసులు వచ్చి ఏమైందంటే ఇప్పుడు అందరికీ అర్థమైపోయిందంటే ఇక మరీ అసలు ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది, అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిందని హైకోర్టు ఫీల్ అవడం వల్లనే ఇంత డీటెయిల్ జడ్జిమెంట్ ఇచ్చినారు. లేకపోతే నల్లబాల్ అడిగింది ఏంటండి, తన మీద ఉన్న 3 ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయమని అడిగినాడు అంతే. దానికి జడ్జి గారు సింపుల్ గా క్వాష్ చేసి ఊరుకొని ఉండొచ్చు, కానీ ఊరుకోలేదు. డీటెయిల్ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇంకో 20-30 ఏళ్ల పాటు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు ఈ జడ్జిమెంట్ ని ఒక సైటేషన్ లాగా వాడేలాంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తా. ఎందుకు ఇచ్చింది అని అంటే, ఇవన్నీ 30-40 కేసులు గత 3-4 నెలలుగా చూసి రకరకాల, ఇప్పుడు క్రిషాంక్ ని ఒక కేసులో వేధించినారు, నన్ను ఒక 4-5 కేసులలో అరెస్ట్ చేయడానికి ట్రై చేసినారు, అట్లా నల్లబాలం చేసినారు, ఇంకో 4-5 పిల్లల్ని ఇట్లాగే అరెస్ట్ చేయడానికి ట్రై చేసినారు. ఇవన్నీ చూసి ఫైనల్ గా హైకోర్ట్ హెస్ డిసైడెడ్ దేర్ ఇస్ సమ్, ఎక్కడో ఒక చోట దీనికి అడ్డుకట్ట వేయాలా. అదిగో ఆ అడ్డుకట్ట అనేది నిన్నటి జడ్జిమెంట్ రూపంలో వచ్చింది. ఆ 8 గైడ్ లైన్స్ కనుక నిజంగా పోలీస్ అధికారులు ఫాలో అయితే భవిష్యత్తులో ఇట్లాంటి అక్రమ కేసులు చాలా తగ్గుతాయని నాకైతే నమ్మకం. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే అక్రమ కేసులు తగ్గుతాయి. ఇంతవరకే ఇవాళ చర్చకు నేను పరిమితం అవ్వచ్చు. ఏంటంటే ఇదివరకు ప్రభుత్వాలు కేసులు పెట్టలేదా, ఇదివరకు ప్రభుత్వాలు ఎవరిని అరెస్ట్ చేయలేదంటే చేసినాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి ఇలాంటి కేసులు పెట్టినట్టు నేను అదే నల్లబాలు లాంటి కేసు గత 10 ఏళ్లలో ఒక్కరి మీద పెట్టినట్టు నిరూపించినా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం, నేను నా మాటలు వెనక్కి తీసుకోవడానికి సిద్ధం. డోంట్ టెల్ మీ అదర్ ఎగ్జాంపుల్స్. పొలిటికల్ కేసులు అవన్నీ 100 రకాలు ఉంటాయి. నేను చెప్పేది సోషల్ మీడియాలో రీట్వీట్ చేసిన ఉదంతం ఏదన్నా గత ప్రభుత్వంలో అరెస్ట్ కు దారి తీసిందా, కేసుకు దారి తీసిందా, ఉదాహరణలు చెప్పాలంటే రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్ కూడా యాక్షన్ గురిగా ఐఏఎస్ ఆఫీసర్ అండి, తనకు నోటీస్ ఇచ్చినారు. అట్లా నడుస్తుంది సంబంధం. అయితే ఒకటి నేను ఇక్కడ ఒకటి మాట్లాడతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యుల మీద ఒక రైతుతో బూతులు తిట్టించి ఆ ఘటన మీద మాట్లాడారు. అటువంటి ఘటనలు బీఆర్ఎస్ సైడ్ నుంచి జరగకుండా